భయంకరమైన తుఫాన్ టైంలో చిన్న పక్షికి ఆశ్రయం నీడ ఎక్కడ దొరకకుండా ఇంటి మీద ఉంటుంది చూడండి, అలాంటి పరిస్థితిలో ఉన్నాడంట. ఎవరు? దావీదు. భయంకరమైనటువంటి స్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు దావీదు. హి వాజ్ సో ఫియర్. భయంకరమైన బాధ, భయంకరమైన దుఃఖము, గోడ బాతు వలె ఉన్నాడు, నెమ్మది లేదు. అది దావీదు యొక్క పరిస్థితి. ఆ 102 నుంచి 103కి ఎట్లా వెళ్ళాడు? ఓ మానవుడా, మీలో ఎవరైనా 102లో ఉన్నారా? ఓ మేము 102లో లేము, 108లో ఉన్నామంటారేమో. 108 బస్సు దాంట్లో వదిలేండి. మీలో ఎవరైనా 102లో ఉన్నారా? డెఫినెట్గా ఉండే ఉంటారు. అన్న, ఇంట్లో కన్నీళ్ళు, ఇంట్లో దుఃఖము, మా కుటుంబంలో చాలా బాధ ఉంది. దట్ ఈజ్ 1 or 2. 102 నుంచి 103కి నడిపించే దేవుడిని దేవుడు. పెద్దగా చెప్పండి. ఓ 102 నుంచి 103కి వెళ్ళాలంటే ఒక వంతెన ఉంది. ఆ వంతెన దగ్గరికి రావాలి. దెర్ ఇస్ అ బ్రిడ్జ్ ఫ్రమ్ 1 or 2 to 1 or 3. అది నేను నా నోట్స్లో రాసుకున్నాను. బ్రిడ్జ్ ఫ్రమ్ 102 to 103. దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ బ్రిడ్జ్. దావీదు, మొన్న భయంకరంగా ఏడ్చావు కదా, నా కన్నీళ్ళు అన్నంలో కలుపుకున్నాను అన్నావు కదా, నా కన్నీళ్ళు నా టీలో కలుపుకున్నాను అన్నావు కదా, ఇప్పుడు నా ప్రాణమా యెహోవాను స్తుతించని ఎట్లా అంటున్నావు అంటే అంటాడు, మీకు రాసి చెప్తాను బాబు, నా దగ్గర ఐ వాంట్ టు టెల్ యు ఎ సీక్రెట్. వాట్ ఈస్ దట్ సీక్రెట్? దర్ ఇస్ అ బ్రిడ్జ్. వంతెన ఉంది. మీరు కూడా ఆ వంతెనెక్కి 103లోకి వచ్చేయచ్చు. మీరు 103లోకి వస్తే గంతులు వేస్తూ ప్రభువుని స్తుతించగలరు. దాట్స్ వండర్. ఓ, నేను దేవుని దాసుడు జాన్మోహన్ అన్న సిక్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ రోజు మార్చి రోజు ఆయన ఫోన్ చేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ఫోన్లో. మీరు నమ్ముతారా, ఈ కోవిడ్ టైంలో రాత్రి 12-1 గంట వరకు నేను ఫోన్లో ప్రార్థన చేయటమే. ఎంతమంది కోసం ప్రార్థన చేయడానికి దేవుడు నాకు కృపించాడో చెప్పలేను. ఎంతోమంది దేవుడు బ్రతికించాడు దేవుడు వారిని. ఐఎమ్ సో హ్యాపీ. సో మీరు బతికినా కానీ 102లో ఉన్నారేమో. 102 నుంచి ఇప్పుడు 102లో ఉన్న వాళ్ళందరూ హల్లు చెప్పండి. అమ్మో, అంటే మీరు మెలకుగా ఉన్నారో నిద్రపోతున్నారో తెలుసుకుందామని అడిగాను. 103లో ఉన్న వాళ్ళు అందరూ హల్లు చెప్పండి. అయ్య బాబాయ్. ఓకే, అప్పుడు ప్రాణం అడిగిందంట, ఎందుకు స్తుతించాలి అని అడిగిందంట. అప్పుడు దావీదు 5 కారణాలు చెప్తాడు. నేను క్లుప్తంగా చెప్తానండి, వర్తమానం చాలా టైం అయిపోయింది కదా. అయినా మీకు ఇంకొక వర్తమానం చెప్పాలంటారా? మిమ్మల్ని వదిలిపెడితే దంచి కొట్టేది ఇన్ని ప్రసంగాలు గుంటూరు వాళ్ళకి ఇని 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 ఎక్కువ అయిపోయినాయి కదమ్మా. అందుకే చాలా లేట్గా వస్తున్నా. అవునా? చూడండి, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలో 5 కారణాలు. మొదటి కారణం చూడండి, నా ప్రాణమా ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. అది మొదటి కారణం. నా ప్రాణమా, నువ్వు ఎన్ని పాపాలు చేసావో చెప్పు, నువ్వు ఎంత ఘోరంగా దేవునికి వ్యతిరేకంగా జీవించావో చెప్పు. నువ్వు చేసిన పాపాలన్నీ లెక్క కడితే అవి కొప్పేస్తే పెద్ద కొండ అయిపోదు నా ప్రాణమా. నీ దోషములన్నీ క్షమించువాడు. అది మొదటి కారణం. మీరు అందులో ఏం చేస్తారంటే, అందరూ బైబిల్ చూస్తున్నారా? అందరూ బైబిల్ చూడాలి. బైబిల్ జిప్లు అయిపోకండి.
మీరు బైబిల్ చూడటం మీకు దీవెన. బైబిల్ చూడండి, అన్నియు అన్నమాట అండర్లైన్ చేయండి. చాలా అన్నియు చెప్తాను. దోషములన్నీ, కొన్ని కాదు, నీ సంకటములన్నీ, నీ శ్రమలన్నీ, నీ బాధలన్నీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా తీర్చే దేవుడు. చూడండి కీర్తన, మీకు ఇంకొక వచనం చెప్పి, నేను ఒకరోజు వాక్యం చెప్పిన తర్వాత నా కొడుకు చూసి అన్నియు అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాకు చాలా సంతోషమైంది. 34వ కీర్తన తీయండి. కీర్తన 34. 34వ కీర్తన చూడండి. 34 6వ వచనం. చదువుమ్మా. శ్రమలన్నీ, అబ్బా చాలమ్మా, చాలమ్మా, థ్యాంక్ యూ. నువ్వు అన్ని రాయి, అన్నిటి నుండి రక్షించే దేవుడు ఆయన. బాబు జాగ్రత్తగా వాక్యం వినండి, వాక్యములో ఆనందించండి. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ సామ్. నీ దోషములన్నీ క్షమించువాడు. రెండవది, మళ్ళీ 103కి వచ్చేద్దాం. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. రెండవది, ఎందుకు ఆయన ఆరాధించాలో తెలుసా? నీ సంకటములన్నీ. ఓ చిన్న ప్రశ్న, సంకటములు అంటే అర్థం ఏమిటి అమ్మా? చెప్పు. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. సమస్యలు. ఇంకొక మాట, రోగములు కూడా. రోగములు, నీ రోగములన్నీ కుదుర్చువాడు. అది రెండవ కారణం ఎందుకు ఆయన్ని స్తుతించాలి అనేది. ఆ తర్వాత మూడవ కారణం, తర్వాత చదవండి. ఇది మూడవది చాలా కష్టమైంది. విమోచించాడు కాదు, విమోచించుచున్నాడు. అంటే రోజు విమోచిస్తున్నాడు. రోజు. నువ్వు ఎన్నిసార్లు సమాధికి వెళ్ళిపోయే దానివి ఒకసారి ఆలోచించి. ఈ పాటికల్లా ఆదరణ కూటం కూడా జరగాల్సింది నీకు కాదు. దేవుడు నిన్ను విమోచిస్తున్నాడు. అది మూడవ కారణం. ఇది చాలా గొప్ప మాట. ఇది మూడవది చాలా గొప్పది. ఎందుకంటే ఈ భూమి మీద అన్నిటికీ గ్యారంటీ ఉంది, కానీ మానవ బ్రతుకుకి గ్యారంటీ లేదు. ఎప్పుడు మనిషి చచ్చిపోతాడో తెలియదు. ఈ గ్యారంటీ లేని బ్రతుకుకు ఆయన గ్యారంటీ ఇచ్చే దేవుడు. సమాధిలో నుండి నీ ప్రాణం విపోచిస్తున్నాడు. దెన్ 4వ కారణం, అది చాలా అద్భుతమైంది. తర్వాత థ్యాంక్ యూ అమ్మ, నీకు మైకే అవసరం లేదు. ఇది ఎన్నో కారణం. 4, నా ప్రాణం నువ్వెంత, నీ బతికెంత. నువ్వు గొర్రెలు కాసుకునే దానివి. ఎక్కడుండాలి నువ్వు? ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉండాలి. ఇప్పుడు నిన్నేం చేసి, మన తెలుగు భాషలో, మన ప్రాంత భాషలో చెప్పాలంటే గేదెలు కాసుకునే దానివి. ఎక్కడో ఆ గ్రామాల్లో పొలాలు ఏరుకుంటూ ఉండాల్సిన దానివి. ఇప్పుడు నీ తలకాయ మీద ఏం పెట్టాడు చూసుకో. కరుణా కటాక్షాలను పెట్టాడు. నిన్ను రాజుగా చేశాడు. ఇశ్రాయేలుకు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కదూ నా ప్రాణమా, ఇన్ని చేస్తే నువ్వేమంటున్నావు? నిద్రపోదామంటావా? లెగిసి స్తుతించు అన్నాడు. అప్పుడు ప్రాణం ఎలర్ట్ అయిందంట. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అని అడిగిందంట దావీదుని. అప్పుడు దావీదు 5వ కారణం చెప్పాడు. 5వది, నా ప్రాణమా, నీకు ఎప్పటికప్పుడు నూతనమైన బలం ఇస్తున్నాడు, నూతనమైన శక్తిని ఇస్తున్నాడు.
నా ప్రాణమా నిన్ను రెన్యూ చేస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా తల్లి, మీ దేహంలో ఒక రెన్యూయింగ్ ప్రాసెస్ ఉంది. మరే మనకు తెలియకుండా మీరు అందరు వినండి, కొన్ని లక్షల రక్త కణాలు రోజు తయారవుతాయి మన శరీరంలో. మనకి తెలియకుండా కొన్ని లక్షల యాంటీబయాటిక్స్ తయారవుతూ ఉంటాయి, ప్లేట్లెట్స్. ఆ తయారు కనుక ఆగిపోతే ప్లేట్లెట్స్ పడిపోతాయి, ఇంక మనిషి చచ్చిపోతాడు. మనకి తెలియకుండా మన బాడీలో అద్భుతమైనటువంటి రెన్యూయింగ్ పవర్ ఉంది. అది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నిన్ను నూతనమైన బలంతో నిన్ను నింపుతున్నాడు. నీ మోకాల నొప్పులు, నీ నడువుల నొప్పులు, నీ తలకాయ నొప్పి రోజు తగ్గిస్తున్నాడు. నువ్వు ఆయన్ని ఎంత స్తుతించాలి నా ప్రాణమా. అబ్బా ఎంత స్తుతించు కదా. అప్పుడు ప్రాణం అనిందంట, మహారాజా దావీదు నిజమే కదా, మనం ఆయన్ని స్తుతించాలి. 5 కారణాలు. ఈ 5 ఏ మానవుడు చేయలేని కార్యాలు, ఏ వ్యక్తి చేయలేడు. మొదటిది, నీ దోషములు క్షమించగలవాడెవరు? ఎవ్వరూ లేరు. తర్వాత రెండవది, నీ సంకటాలు తీసివేయవాడెవరు? ఏ వైద్యుడు తీయగలడు? ఆయన ఒక్కడే. మూడవది, సమాధిలో నుండి నిన్ను తప్పించేది ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. నీకు కరుణా కటాక్షాలు కిరీటంగా పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయనే. నిన్ను నూతన పరిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయన ఒక్కడే. నువ్వేం చేయాలో తెలుసా నా ప్రాణమా? ఆయనను సన్నుతించుము, ఆయనను సన్నుతించుము. ఓకే, నేను ఈ కీర్తనలో ప్రతి లైన్ చెప్తే ఇంకో 2 గంటలు చెప్తాను. అయితే అంతా చెప్పను. ఈ కీర్తనను బాగా చూడండి, ఒకసారి చూడండి, బైబిల్ తెరచి చూడండి. ఈ కీర్తనలో నుంచి 3 మాటలు చెప్తాను. అదేంటంటే కృప అన్న మాట చెప్తాను. కృప యొక్క 3 కోణాలు చెప్పి నేను ముగిస్తాను. 3 యాంగిల్స్ ఆఫ్ గ్రేస్. కృప అన్న మాటలు ఎన్ని ఉన్నాయో చూడండి ఈ కీర్తనలో. కృప గురించి చెప్తాను. యాంగిల్ నెంబర్ 1, మొదటిది, కృప యొక్క మొదటి కోణం, అది 8వ వచనం చూడండి. యెహోవా చదువుమా. కృపా సమృద్ధి గలవాడు. చాలా, అందరూ 2 చేతులు పెద్దగా చెప్పండి. ప్లే చేయగలవా? నా పాట అందరూ పాడతామా? ఓ, నాకు పాడాలనిపిస్తుంది బ్రదర్ ప్లే చేస్తూ ఉంటే. మీరేగా ఇందాక ప్లే చేసింది. ఓకే ఓకే ఓకే, రెడీ. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నా తల్లి తన బిడ్డలను మరచిన నాతో కలిసి పాడండి. ఓకే, నేను దీని బాగా. తల్లి తన బిడ్డలను మరచిన
నీదు ముఖకాంతి హల్లెలూయా. మీకు కొన్ని కళ్ళు తిరిగిపోయే మాటలు చెప్తాను. ఆ వచనం చూడండి. దావీదు అంటాడు, అయ్యా నీవు కృపా సమృద్ధి గలవాడవయ్యా, నీవు దీర్ఘశాంతుడు అయ్యా. మీరు బాగా వింటారా? ఈ కృప ఎక్కడ కనపడిందంటే సిలువలో కనపడింది. ఇట్ ఈస్ ద క్రాస్. ఎంత ఘోర పాపులనైనా క్షమించే కృప. దేవా నీ దగ్గర ఎంత కృప ఉందో చెప్పు అంటే దేవుడు అంటాడు, ఎంత ఘోర పాపినైనా క్షమించే కృప. దేవా నీ కృపకు లిమిట్ లేదా? లేదు. విజయవాడలో ఉన్న పాపులందరినీ క్షమిస్తావా? ఎస్. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా భయంకరమైన పాపులందరినీ క్షమిస్తావా? ఓ సమృద్ధి అయిన కృప. ప్రభువా ఈ అమ్మాయి భయంకరమైన పాపం చేసింది, రాళ్లతో కొట్టి చంపాలి. ఆయన యొక్క కృప సమృద్ధి అయిన కృప. మీకు ఇక్కడికి వస్తాను, మీరు అందరు వింటారా? అందరు చక్కగా కూర్చోండి, తలకాయ పైకి ఎత్తండి. మీరు ఎట్లా కూర్చున్నారో తెలుసా? 1 2 3 అనేసరికి కింద పడిపోయేటట్టు కూర్చున్నారు. మీకు ఓరసం చెప్తాను. దావీదుకి శాశ్వత కృప ఇచ్చాడంట. మీకు తెలుసా ఆ విషయం? ఆ శాశ్వత కృప అంటే ఏంటో మీకు అర్థం తెలుసా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55:3. మూర్తి శాశ్వత కృప. శాశ్వత కృప అంటే ఏంటి చెప్పండి? నిత్యం ఉండే కృప అంటే ఏంటి చెప్పండి? ఎప్పుడు కూడా అంటే ఏంటి చెప్పండి? విడవదంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు చెప్పిన ఇది అర్థం కాదు. శాశ్వత కృప. శాశ్వత అన్న మాట 5-6 సార్లు ఉంది. అది మళ్ళీ శాశ్వత. మరి మీకు ఒక విషయం తెలుసా? దావీదుతో అంటాడు దేవుడు, నేను చెప్పనులే, పేరు మీద చెప్పాలి. దావీదునకు దేవుడు శాశ్వతమైన సంతానాన్ని ఇచ్చాడు. మీకు తెలుసా ఆ విషయం? ఎక్కడుంది ఆ వచనం చెప్పండి? బైబిల్లో ఉందంటారా? ఎక్కడుంది చెప్పమ్మా? ఎవరు చెప్తారో? ఎవరు చెప్తారు చెప్పండి? సండే స్కూల్ టీచర్ ఎవరైనా చెప్తారా? అమ్మ చెప్పు. నో కాదు. సమూయేలు 1 గ్రంథం 25. అబీగైల్ అంటుంది, దేవుడు నీకు శాశ్వతమైన సంతానం ఇచ్చును. చూడండి దయచేసి, సమూయేలు 1 గ్రంథం 25. సమూయేలు 1 గ్రంథము 25వ అధ్యాయము చెప్తాను వచ్చిన. దేవుడు నీకు శాశ్వత సంతానమును ఇచ్చును. 25:28. యెహోవా యుద్ధములంటే అర్థం ఏంటి? ఇరాక్ యుద్ధాలు తెలుసు మనకి, యుక్రెయిన్ యుద్ధం తెలుసు, ఇంట్లో అమ్మగారికి అయ్యగారికి మధ్య జరిగే యుద్ధాలు తెలుసు. యెహోవా యుద్ధాలంటే ఏంటో తెలుసా?
మళ్ళీ అది నేను చెప్పాలంటే మీరు తెల్లారుజాము ప్రార్థనకి రావాలి. యెహోవా యుద్ధం అంటే సాతాను సమూహాలతో చేసే యుద్ధం. అది దావీదు చేశాడు. చదువమ్మా. శాశ్వతమైన సంతతి అంటే ఏంటి చెప్తాను. నాకెళ్ళి చూడండి. మీ కడుపులో నుండి సంతోషం రావాలి. ఆ మాట వింటే అదేంటి చెప్పనా? ఆయన గర్భంలో నుండి మెస్సయ్య రాబోతున్నాడు. నీ సింహాసనం మీద యుగయుగములు తరతరాలు కూర్చునేటువంటి వ్యక్తి ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది దావీదును కలిగిన దీవెన. అమ్మ బాబోయ్, ఎంత కృప, ఎంత కృప! ఆ మీకు ఒక ఆశ్చర్యం చెప్పనా తల్లి? దావీదుకి ఎంత కృప ఇచ్చాడో నీకు అంత కృప ఇస్తాడంట. అది యెషయా 55లో ఉన్న ప్రవచనం. దేవునికి స్తోత్రం చెప్పు. దావీదునకు చూపిన దావీదు ఎక్కడ, మనం ఎక్కడ, శాశ్వత కృప ఎక్కడ? మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? అంటే దావీదు సంతానంలో మెస్సయ్య ఉన్నాడు. మెస్సయ్య సంతానంలో ఎవరున్నారు? నువ్వు నేనున్నాం. దేవునికి ఇప్పుడు పాడండి. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప మొదటి కృప సమృద్ధి అయిన కృప. ఈ కృప ఎక్కడ దొరుకుద్దో తెలుసా నీకు? సిలువ యొద్ద. ఆయన దీర్ఘశాంతుడు. నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను క్షమించేవాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈ కృప పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాబు? యవనస్తులు, మిమ్మల్ని ప్రభు యొద్దకు ఆహ్వానించిన ఈ కృప కావాలా మీకు? ఎంత కృప! అది సమృద్ధి అయిన కృప. రెండవ కృప చెప్తాను. 12వ వచనం, 103:12. 11 చదవండి. మీకు నిజంగా చెప్పనా ఈ వచ్చిన నాకు అర్థమే కాల. చదువమ్మా, చదువు. నువ్వు చదివితే కానీ చదివినట్టు ఉండదు. చదువమ్మా, చదువు. మీకు అర్థమైంది ఈ వచ్చిన? ఆకాశం భూమి కన్నా ఎంత ఎత్తుంది చెప్పండి? ఎవరు చెప్పగలరు? ఆ పైనే ఉందమ్మా. ఎంత ఎత్తుంది చెప్పగలవా? అసలు ఏ సైంటిస్ట్ చెప్పలేడు. ఇక్కడి నుంచి సూర్యుడికి ఎంత దూరం ఉందో అంచనా వేయగలరా? కొన్ని వేల కాంతి సంవత్సరాలంట. అంటే డిస్టెన్స్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. లైట్ ఎంత వేగంతో ప్రయాణం చేయగలదో మీకు తెలుసా? 1 సెకండ్లో ఎంత దూరం. మరి నక్షత్రానికి ఎంత దూరం ఉందో తెలుసా? ఆకాశానికి, కనపడే ఆకాశం, మధ్య ఆకాశం, మహాకాశానికి ఎంత ఎత్తుంది తెలుసా? ఆయన కృప అంత అధికమాట. ఆహా! మరే మీకు పాట పాడొచ్చా? ఆ పాట పాడినా నేను నాకు పాటలు సరిగ్గా రావు, మీరు పాడితే నాకు వచ్చింది కూడా పోద్దామో, నాతో కలపండి.
కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. దేవ సంస్కృతి చేయవే భూమి కన్నా. అదే ఆచరణ అట్లా ఆకాశం ఎంత ఎండతంగా ఉందో అంటే ఇది చెప్పనా, ఇది ఏం చూపిస్తుందో తెలుసా? ఇది రెండవ కృప, ది సెకండ్ యాంగిల్. ఇదేంటి చెప్పనా? అందరూ వింటారా? చెప్పనా? రేపొద్దు నువ్వు మహిమలోకి ప్రవేశిస్తే నేను ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా? ఆయన తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవునికి అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 8వ వచనం 7వ వచనం. ఎఫెసీ 2:7. మీరు ఎఫెసీ అంటే ఆదికాండం దగ్గర ఎత్తుకుతున్నారు. మీరు ఎంత బాగా బైబిల్ చదువుతున్నారో నాకు అర్థం అవుతుంది. ఎఫెసీ 2:7 చదువమ్మా. ఎంత కృప! నీకు సీట్ ఎక్కడో తెలుసా? ఏసై పక్కన కాదు, ఏసైతోనే. ఏసైతో పక్కన కూడా కాదమ్మా. ఏసై ఏ సింహాసనం మీద కూర్చుంటే ఆయనతో, బాబాయ్ ఆయనతో. చూసారు? మీకు అర్థమైందా? అంటే పక్కన కూడా కాదు, ఆయన సింహాసనంలోనే ప్లేస్ ఉందంట. మొదటి వచనంలోనేమో చచ్చిన వాళ్ళం, 7వ వచనంలోనే సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడట. ఇది ఆయన కృపలో 3వ కోణం, 2వ కోణం. ఓకే, అర్థమైందా? ఇదేంటో తెలుసా? ఇది ఆయన మహిమా కోణం. మొదటి కోణం ఆయన శిలువ, క్రాస్. రెండవది ఆయన మహిమ, ఆయన కృప అంత ఉన్నతం. 3వ కోణం చెప్తాను. 3వ కోణం చెప్పిన అది 17-18 వచనాలు 103వ కీర్తనలో. చదువుమా. మూడవ కృప పిల్ల తరములకు ఉండే కృప. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే సంతానం అంతటికీ ఉండే కృప, యుగాలు ఉండే కృప. చూడండి, మొదటి కృప, సమృద్ధి అయిన కృపను నువ్వు పొందాలంటే ఏం చేయాలో తెలుసా? ఆయన శిలువ యొద్దకు రావాలి. యు హావ్ టు కమ్ టు ద క్రాస్. 2, ఉన్నతమైన కృపను పొందాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. 3, తరతరములు ఉండే కృపను నువ్వు పొందాలంటే ఏం చేయాలో తెలుసా? చెప్పనమ్మా. ఆయన నిబంధన గైకొనాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన నిబంధనను మీరే ఓ కృప ఆగిపోద్ది. మీకు ఇది మీరు పట్టుకోండి. ఆయన నిబంధనల నుంచి తొలగావో యు విల్ లూజ్ ద గ్రేస్. ఆయన నిబంధనలో నువ్వు ఉన్నావో ఆ యుగాలు నీ మీద కృప ఉంటుంది. అది దావీదు పొందాడు. ఆ కృపను శాశ్వతంగా పొందాడు. దట్ ఈస్ ద గ్రేస్. నేను ఇక్కడ ఆపేస్తాను. దట్స్ ద గ్రేస్. అది 103వ కీర్తన యొక్క సారాంశం. ఆయన కృప సమృద్ధి గలవాడు, మనం మంటి వారమని జ్ఞాపకం చేసుకున్నాడు. మనము అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక మనిషి పాపం చేస్తే అవిధేయుడైతే దేవుడు అన్నాడంటే పోనీలే మంటోడు, వాడిని క్షమిద్దాం అనుకున్నాడట. ఎంత ప్రేమ! ఆయన కృప సమృద్ధి అయిన కృప. అమ్మ, అందరు నాకెళ్ళి చూడండి, ఈ కృపను నువ్వు పొందుకున్నావా? మళ్ళీ ఈ కృపలో నుంచి ఇంకొక మెట్లోకి తీసుకెళ్ళినా కొందరు, నేను చెప్పినా అమ్మా, కృపను పోగొట్టుకున్నారు. కొందరు కృపను వ్యర్థం చేసుకున్నారు.
కొందరు కృపను అమ్ముకున్నారు. మీలో కృపను పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను 3 మనుషుల గురించి చెప్తాను, అప్పుడు మీకు మెసేజ్ కంప్లీట్ అయినట్టు. నా మెసేజ్ నేను ధ్యానం చేద్దాను, మొత్తం బైబిల్ మొత్తం ధ్యానం చేస్తుంటాను. మొదటిది కృపను పోగొట్టుకున్న వాళ్ళు చెప్పనా? ఏశావు భ్రష్టుడు, పూట కూడు కోసం అమ్ముకున్నాడు. చదవండి దయచేసి హెబ్రీ 12:14. చదువుమా. కృపను అమ్ముకున్న భ్రష్టులు. అమ్మ చాలు, చాలామంది రక్షించబడుతున్నారు కానీ కృపను అమ్ముకుంటున్నారు కదా. టీవీకి, సీరియల్కి, సినిమాలకి, అవిధేయతలకు, అపరిశుద్ధత. యు ఆర్ స్పాయిలింగ్ ద గ్రేస్. ఆ తర్వాత ఏడుస్తాడు, కృప దొరకదు. నేను కొంచెం కోపంగా, కఠినంగా కూడా చెప్పాలి. కృపను పోగొట్టుకున్న భ్రష్టులు మీలో ఎవరైనా ఉంటారేమో, జాగ్రత్త. ఆ తర్వాత కృప దొరకలా. He lost the grace of God. ఏడుస్తా ఉన్నాడు, ఉపయోగం లేదు. అమ్మా, దేవుడు నీకు ఇచ్చాడు కృప, కృపను పోగొట్టుకున్నావా? రెండో వ్యక్తి చెప్పిన కృపను వ్యర్థం చేసుకున్న వాళ్ళు. 2 కొరింథీ 6:1. 2 కొరింథీ 6:1. ఇది రెండవది. డు నాట్ వేస్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కొంచెం నేను కఠినంగా, కోపంగా చెప్పనా? దీనికి మంచి ఎగ్జాంపుల్ మొదటి రాజైన సౌలు. నేను సౌలుకు దూరము చేసినట్లు నా కృప నీకు దూరము చేయను అంటాడు దావీదుతో. కృపను వ్యర్థం చేసుకున్నాడు. ఎంత కృప పొందాడంటే, మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీయులకు. ఈజ్ ద గ్రేటెస్ట్ కింగ్. నాజీరు చేయబడిన వాడు. కృప ఎట్లా వ్యర్థం చేసుకున్నావయ్యా? శపితమైన పశువుల్ని చూశాడు. హలో, నేను కోపంగా మాట్లాడినా? చాలామంది విశ్వాసులు, దేవుని సేవకులు కూడా ఈ కేటగిరీలో ఉన్నారు. దే ఆర్ వేస్టింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. శాపగ్రస్తమైనవి చూసి, శాపగ్రస్తమైన వాటిని ఆశించి, శాపగ్రస్తమైన వాటి కొరకు దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు సౌలు. He wasted the grace of God. ఇక్కడ నేను మీకు చాలా మందిని చెప్పాను. సంసోను ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. కృపను వ్యర్థం చేసుకున్న వ్యక్తి. ఆ తర్వాత ఏడ్చిన ప్రయోజనం ఉంది. అవమానకరమైన మరణాన్ని మరించాడు. సొలొమోను కూడా అమ్మా, కృపను వ్యర్థం చేసుకున్న వ్యక్తి గుర్తు. God has given a lot of grace. హలో, మొదటి వ్యక్తి కృపను అమ్ముకున్న వ్యక్తి. రెండో వ్యక్తి కృపను వ్యర్థం చేసుకున్న వ్యక్తి. మూడో వ్యక్తి కృపను సద్వినియోగం చేసుకున్న వ్యక్తి. దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్పిన 1 కొరింథీ 15:10. 1 కొరింథీ 15:10. బ్రదర్స్ అందరూ స్ట్రైక్లో ఉన్నారేమో అనుకున్నాను. కొంచెం పెద్దగా చదువు, పెద్దగా చదువు. మూడో వ్యక్తికి మంచి ఎగ్జాంపుల్ దేవుని సేవకుడు పౌలు గారు. నాకు దేవుడు అనుగ్రహించిన కృప, ఇట్ వాస్ నాట్ వేస్టెడ్. నేను ప్రభు కోసం ప్రయాసపడ్డాను. దేశాలు తల్లకిందులైనవి. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇప్పుడు మీరు ఏ కేటగిరీలో ఉంటారు? ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ? ఫస్ట్ కేటగిరీ కృపను అమ్ముకునేవాళ్ళు, కృపను పోగొట్టుకునేవాళ్ళు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని మంచి కాలేజీలో చేరుస్తారు. మంచి కాలేజ్, ఆడు చదవకుండా రోడ్లు ఎమ్మడి తిరుగుతుంటాడు. వాడే కేటగిరీ చెప్పండి? కోపను పోగొట్టుకున్నట్టు. మంచి అవకాశము, చక్కగా గొప్పోడు కావచ్చు. నాన్నగారు ఎంతో ఫీజు కట్టాడు, వాడికి చాలా కృప ఉంది, కానీ రెండో వాడు కృపను వ్యర్థం చేసుకున్నాడు. దానికి మంచి ఉదాహరణ చెప్పిన, జీతం చాలా వస్తుంది, 25,000, 30,000, 50,000, కానీ వెళ్ళొచ్చి 40,000 రూపాయల దాకా తాగుతూ ఉంటాడు. హాస్పిటల్కి వెళ్తాడు, మళ్ళీ డబ్బులు హాస్పిటల్ ఫీజు కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది అమ్మగారు. వీళ్ళెవరు? హలో, నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా, దేవుడు నీకు కృప ఇచ్చాడు కదా, మంచి భర్త, మంచి భార్య, బిడ్డల్ని ఇచ్చాడు కదా, మంచి వాక్యం ఇచ్చాడు కదా. నువ్వు 24 hours టీవీ ముందే కూర్చున్నావు అనుకో, నువ్వేం చేయాలి? నేను నిర్మోహమాటంగా చెప్తున్నా, బాబు నువ్వు అసలు రావద్దు మా దగ్గరికి అన్నా కానీ నాకు సంతోషం. కృపను వ్యర్థం చేసుకుంటున్నారు ఈ రోజున ప్రభు బిడ్డలు. ఎంతో సమయం ఇస్తున్నాడు దేవుడు. నువ్వెంతో మోకాళ్ళ మీద ఉండి దేవునికి సన్నిధిలో మొరపెట్టుకోవచ్చు. దాని మూడవ వ్యక్తి కృపను సద్వినియోగం చేసుకున్న, దేవుడు నాకు అనుగ్రహించిన కృప నిష్ఫలము కాదు. వండర్ఫుల్. నేను ముగించాను. ఇప్పుడు 102కి 103కి బ్రిడ్జ్ చెప్తారు. కన్నీళ్ళ నుండి స్థుతిలోకి నడిపించడానికి ఆ బ్రిడ్జ్ ఏంటో తెలుసా? కృప. దేవునికి స్తోత్రం. ఆ బ్రిడ్జ్ ఏంటో తెలుసా? ఆ బ్రిడ్జి మూడు బ్రిడ్జిలు చెప్తాను. బ్రిడ్జ్ నెంబర్ 1 కృప, బ్రిడ్జ్ నెంబర్ 2 సిలువ, బ్రిడ్జ్ నెంబర్ 3 ఆయన వాక్యము. ఆయన వాక్యమును గైకుంటే, ఆయన వాక్యమునకు నువ్వు లోబడితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఈ భూమి మీద ఉన్న సమస్త జనుడి కన్నా నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వాగ్దానం నీ కన్నీళ్ళ నుండి స్తుతిలోకి నడిపించే దేవుడు. హలో, ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్తారా? పెద్దగా చెప్పండి, ఇంకా పెద్దగా చెప్పండి. నాకు నిద్ర వస్తుంది అన్న వాళ్ళు చెప్పండి. ఇంకా వాక్యం చాలు ఆపేయండి అన్న వాళ్ళు చెప్పండి. ఇంకొద్దిసేపు వాక్యం వింటామన్న వాళ్ళు చెప్పండి. మీరు నిజంగానే చెప్పారా? నేను ముగిస్తానండి. ఆ కృప నిన్ను కన్నీళ్ళలో నుండి సంతోషాలకు నడిపిస్తుంది. ఆ కృప ఎంత గొప్పదో నేను మీతో చెప్పనా? యోహాను సువార్త 11, యోహాను సువార్త 12, 11లో మరణం, 11లో కన్నీళ్ళు, 11లో రోదన. వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు కదా. యోహాను సువార్త 11లో లాజరు చనిపోయాడు, 12లో సజీవుడైన లాజరు దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీళ్ళ నుండి సంతోషాలు నడిపిస్తుంది. దానికి బ్రిడ్జ్ ఏంటి తెలుసా? విశ్వాసము, ఫెయిత్. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను. ఇదంతా నీకు బ్రిడ్జిలన్నీ మీకు చెప్తే కష్టం అయిపోద్ది ఈ రోజున. విల్ యు కమ్ టు ద క్రాస్? మార్త ఎందుకు ఏడుస్తున్నావు? మార్త ఎందుకు కంగారు పడుతున్నావు? మార్త నీతో చెప్పలేదా నేను, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా? ఓ అమ్మా, మేమందరూ 102లో ఉన్న వాళ్ళందరూ, ఉన్నామన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? నిజంగానే ఉన్నారు. 103లోకి రావాలనుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. వస్తావా ఈ మధ్యాహ్నం వేళ సిలువ దగ్గరికి? ప్రభుకు సమర్పించుకుందామా?
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన వాక్యం దీవించిన గాక. హల్లెలూయా చెప్పండి. మీ అంత మంచోడు వల్ల తొందరగా ముగించామంటారు. ఓ ప్రభు దగ్గరికి వెళ్ళామా? మన కళ్ళీలను సంతోషముగా మార్చే దేవుడు, మన దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు, మన గోనె పట్టును స్తుతి వస్త్రంగా మార్చే దేవుడు. దేవుడు జాన్మోహన్ అన్న కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేశారు. మీ కుటుంబంలో కూడా చేస్తారు. ప్రార్థన చేసుకుని అందరూ చక్కగా ఒక నిమిషం, ఎవరు బయటికి వెళ్ళిపోకండి. ప్రార్థన సమయంలో అందరూ ఒక నిమిషం అందరూ ప్రార్థనలో. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు తన దాసుని ద్వారా మనకు ఎంతో కృపను మరి విస్తరింపచేశారు. నీ కృపను పోగొట్టుకోకుండా మరి నాయన నీ కృపను అయా వ్యర్థం చేసుకోకుండా ప్రభా ఈ కృపను ఆయన సద్వినియోగం చేసుకునే కృపను నాకు దయచేయండి. ఆయన అడగండి అమ్మ, దేవుని అడగండి. ప్రభు అద్భుతంగా చేస్తాడు. చిన్న ప్రార్థన మీ హృదయాల్లో, ప్రభా కృపను సద్వినియోగం చేసుకునే కృపను నాకు దయచేయి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నానని పౌలు చెప్పినట్లుగా దేవుని కృపను బట్టి దేవుడు దినదిన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకైన మా పరలోక తండ్రి, పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన నీ దాసం ద్వారా లోతైన ఆత్మ సత్యాలు ప్రభా 103 కీర్తనలో నుంచి నాయన దేవా నాయన ఇంత వివరంగా అనేక సత్యాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు. నీకు స్తోత్రాలు. వాటిని మా మనసులో మా హృదయాలు నాయన నిలుపుకొని వాటి ప్రకారం జీవించే కృపను మాకు దయచేయండి. ఎవరు కూడా నీ కృపను పోగొట్టుకోకుండా, నీ కృపను అర్థం చేసుకోకుండా మా ప్రభు నీ కృపను సద్వినియోగం చేసుకుంటూ నీ కృపను ఎదిగి ఫలించి బిడ్డగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా కుటుంబం పట్ల చూపిన గొప్ప కృపను బట్టి నేను నీకు స్తోత్రాలు. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ స్థితి కోరికలు నీ సన్నిధి తోడుగుంచి దేవా మొదటి నుంచి ఇంతవరకు నాయన కృపతో నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రభావ నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవించి ఆశించి ఫలింపజేసి దేవా నీకు వచ్చి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణంగా సిద్ధపరిచి నడిపించమని దేవా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తే యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.